Hi parents, this is Dr. Chaitra, consultant pediatrician and neonatologist. పేరెంట్స్ నన్ను అడిగే ఓరల్ హెల్త్ క్వశ్చన్స్లో మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఇవాళ ఆన్సర్ చేస్తాను. మొదటి ప్రశ్న, డాక్టర్ బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ద డే ద ఫస్ట్ టూత్ ఎరప్స్. మొదటి టూత్ కనిపించిన రోజు నుంచే బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. 1 year వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో ప్రశ్న, టీత్ రాకముందు గమ్స్ క్లీన్ చేయాలా? సో గమ్స్ని కంపల్సరీగా ఎవ్రీ ఫీట్ తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఆల్సో. రోజుకి ఒకసారి సాఫ్ట్ క్లీన్ క్లాత్తో జెంటిల్గా వైప్ చేయొచ్చు. అది ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కోసమే కాకుండా ఫర్దర్గా బేబీకి ఓరల్ కేర్ రొటీన్ ఇంట్రడ్యూస్ చేసేకి హెల్ప్ చేస్తుంది. కానీ ఫస్ట్ టూత్ వచ్చిన తర్వాత గమ్స్ కంటే టూత్ క్లీనింగ్కే మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మూడో ప్రశ్న, ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలా వద్దా? ఫ్లోరైడ్ ఎనామిల్ని స్ట్రెంథెన్ చేస్తుంది, ఎర్లీ డీమినరలైజేషన్ని రివర్స్ చేసేకి హెల్ప్ చేస్తుంది, అంటే క్యావిటీ ఏర్పడే ప్రాసెస్ని స్లో చేస్తుంది. అందుకనే టూత్ ఎరప్షన్ తర్వాత ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఇస్ జనరలీ అ బెటర్ ఆప్షన్, బట్ స్ట్రిక్ట్లీ అండర్ పేరెంటల్ సూపర్విజన్. ఫస్ట్ టూత్ వచ్చిన 1 to 3 years లోపు పిల్లలకి 1000 parts per million అంటాము. అది ఉన్న ఫ్లోరైడ్ టూత్పేస్ట్ చిన్న బియ్యపు గింజ రైస్ గ్రెయిన్ సైజ్ అమౌంట్లో యూజ్ చేయటము ఎవిడెన్స్ బేస్డ్ రికమెండేషన్. 3 to 6 years ఏజ్ లోపు పిల్లలకి 1000 to 1450 ppm ఉన్న ఫ్లోరైడ్ టూత్పేస్ట్ పీ సైజ్ అమౌంట్ పేరెంట్ సూపర్విజన్తో బ్రష్ చేయించాలి. లో ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఒకప్పుడు పాపులరే అయినా క్యావిటీ ప్రివెన్షన్లో స్టాండర్డ్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ కంటే తక్కువ ఎఫెక్టివ్ అని రీసెంట్గా స్టడీస్ చూపించాయి. ఇప్పుడు పేరెంట్స్ అడిగే ఇంకో కామన్ కన్సర్న్, టూత్ బ్రష్ ఏది వాడాలి? బ్రష్ సెలెక్ట్ చేసేటప్పుడు సాఫ్ట్ బ్రిసిల్స్, స్మాల్ బ్రష్ హెడ్ ఉండేలాగా చూసుకోండి. హార్డ్ బ్రషింగ్ వల్ల గమ్స్ డ్యామేజ్ అవుతాయి. క్లీనింగ్ వయా జెంటిల్ సర్క్యులర్ మోషన్స్ ఇస్ ఎనఫ్. ఇప్పుడు మోస్ట్ పేరెంట్స్ మిస్ చేసే పాయింట్, డాక్టర్ నా చైల్డ్ డైలీ బ్రష్ చేస్తున్నాడు అయినా క్యావిటీస్ ఎందుకు వస్తున్నాయి? రీజన్ చాలాసార్లు చాక్లెట్స్ మాత్రమే కాదు, బట్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంపార్టెంట్. రోజంతా రిపీటెడ్ జ్యూస్ సిప్పింగ్, స్వీట్ అండ్ డ్రింక్స్, లేదంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఈ టీత్ మీద రిపీటెడ్ యాసిడ్ ఎక్స్పోజర్ని క్రియేట్ చేస్తాయి. రోజంతా చిన్న చిన్న షుగరీ ఎక్స్పోజర్ ఉంటే క్యావిటీ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ ఫైనల్ పర్ల్, ఇఫ్ యువర్ చైల్డ్ స్నోర్స్, స్లీప్స్ విత్ అన్ ఓపెన్ మౌత్ ఆర్ ఇస్ కాన్స్టెంట్లీ మౌత్ బ్రీతింగ్, ఇగ్నోర్ చేయకండి. నోరు తెరిచి పడుకున్నా, గురక పెట్టినా అ డ్రై మౌత్ అంటే దాంట్లో తక్కువ సలైవా ఉంటుంది. అండ్ సలైవా ఈజ్ వన్ ఆఫ్ ద బాడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ డిఫెన్సెస్ అగేన్స్ట్ టూత్ డీకే. సో మీ పిల్లలు రెగ్యులర్గా గొరక పెడుతున్నా or sleeps with an open mouth, please get it evaluated because that can increase cavity risk, gum inflammation and bad breath. I hope this information was helpful, and for more evidence-based pediatric and neonatal discussions, do follow along. Thank you.